ఎడతెరిపి లేకుండా కురుస్తున్న వర్షాలకు తోడు ఎగువ నుంచి వస్తున్న వరదతో ఢిల్లీలో యమునా నది మహోగ్ర రూపం దాల్చింది. యమునా నది ప్రమాదకర స్థాయి 205.33 మీటర్లు కాగా పాత రైల్వే వంతెన వద్ద 207.44 మీటర్ల ఎత్తులో ప్రవహిస్తుంది. ఇప్పటికే జల దిగ్బంధంతో అల్లాడుతున్న ప్రజలు యమునా నది ఉధృతితో మరింత ఆందోళనకు గురవుతున్నారు. నిరాశ్రయుల కోసం ఏర్పాటు చేసిన శిబిరాలు సైతం వరద నీటిలో చిక్కుకోగా అక్కడున్న వారిని మరో చోటికి తరలించారు. ఢిల్లీ సచివాలయాన్ని సైతం వరద ముంచెత్తింది. ఢిల్లీలో వరద బీభత్సం కొనసాగుతోంది. యమునా నదిలో నీటిమట్టం పెరగడం రాజధాని వ్యాప్తంగా ప్రభావం చూపుతోంది. ప్రధానంగా నదీ తీర ప్రాంతాల్లోని ప్రజల బాధలు వర్ణనాతీతంగా మారాయి. యమునా బజార్, మొనాస్టరీ మార్కెట్లలో వరద ప్రభావం ఎక్కువగా ఉండగా చాలా వరకు ఇళ్లు జలదిగ్బంధంలోనే ఉన్నాయి. ప్రాణభయంతో కొద్దిపాటి వస్తువులు చేతిలో పట్టుకుని సహాయక శిబిరాలకు వెళ్లిన ప్రజలకు అక్కడ నిరాశ ఎదురైంది. అక్కడ కూడా వరద పోటెత్తడంతో మరో చోటికి తరలి వెళ్లారు. ఢిల్లీ ముఖ్యమంత్రి, కేబినెట్ మంత్రులు, కీలక విభాగాల అధికారుల కార్యాలయాలున్న సచివాలయం వద్ద కూడా వరద నీరు చేరింది. వాసుదేవ్ ఘాట్ సమీపంలోని ప్రాంతాలు వరదల్లో చిక్కుకున్నాయి. మయూర్ విహార్ ఫేజ్ 1 వంటి లోతట్టు ప్రాంతాలు, కొన్ని సహాయ శిబిరాలు నీట మునిగాయి. ఢిల్లీ ఎన్సీఆర్ ప్రాంతంలో బుధవారం మధ్యాహ్నం నుంచి భారీ వర్షాలు కురుస్తున్నాయి. పలుచోట్ల నీరు నిలిచి భారీగా ట్రాఫిక్ జామ్ ఏర్పడింది. అలీపూర్ ప్రాంతంలో జాతీయ రహదారిపైనే భారీ గొయ్యి ఏర్పడింది. సివిల్ లైన్స్ ప్రాంతంలో కార్లు నీట మునిగాయి. బేలా రోడ్లోని భవనాల్లోకి వరద నీరు ప్రవేశించింది. కశ్మీర్ గేట్ పరిసరాల్లోనూ వర్షం నీరు నిలిచింది. వరద ప్రభావిత ప్రాంతాల్లో ఎన్డీఆర్ఎఫ్ బృందాలు సహాయక చర్యల్లో నిమగ్నమయ్యాయి. ముంపులో చిక్కుకున్న వారిని పడవలపై సురక్షిత ప్రాంతాలకు తరలిస్తున్నాయి. యమునా నదిలో నీటిమట్టం పెరుగుతోన్న నేపథ్యంలో లోతట్టు ప్రాంతాల ప్రజలు మరింత అప్రమత్తంగా ఉండాలని అధికారులు సూచించారు.